హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. అయితే మనము లాస్ట్ వీడియోలో థెవెనిన్స్ అండ్ నార్టన్స్ థియరం అంటే ఏంటిది యాక్చువల్గా అనేది మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసినాము. సో ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కేస్. సో మనము ఈ థెవెనిన్స్ థియరం కానీ నార్టన్ థియరం కానీ రెండు రకాల కేసెస్లో మనము డిస్కస్ చేస్తామని చెప్పి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఏంటది? ఎప్పుడైతే సర్క్యూట్లో ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు, ఇండిపెండెంట్ సోర్సెస్ ఓన్లీ. ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే మనకు తెలిసిందే, ఇట్లా సర్కిల్ రూపంలో చూపించేటివన్నీ కూడా ఇండిపెండెంట్ సోర్సెస్. ప్లస్ మైనస్ ఉంటే వోల్టేజ్ సోర్స్, ఒక యారో ఉంటే కరెంట్ సోర్స్ అన్నట్టు. నెక్స్ట్ ఆల్సో కంటైనింగ్ అంటే ఇండిపెండెంట్ సోర్సెస్తో పాటు డిపెండెంట్ సోర్సెస్ అంటే ఈ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటాయి, వీటితో పాటు డిపెండెంట్ సోర్సెస్ కూడా ఉంటాయి. డిపెండెంట్ సోర్సెస్ అంటే ఇట్లా డైమండ్ షేప్లో ఉండేటువంటి సోర్సెస్. ప్లస్ మైనస్ ఉంటే డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, యారో అంటే డిపెండెంట్ కరెంట్ సోర్స్. అయితే దీంట్లో ఇంకా కొన్ని స్పెషల్ కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అది నేను ముందు చెప్తాను. నేను మీకు మంచి మ్యాటర్ అది. మీకు అసలు ఏ నోట్స్లో, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పరు, టెక్స్ట్ బుక్స్లో కూడా సాధారణంగా దొరకదు అది. బట్ దాని మీద ఇంతవరకు అయితే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయలేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ గేట్ ఎగ్జామ్లో కూడా రాలేదు. రేపు మీ ఏ ఎగ్జామ్లో అడగవచ్చు, చెప్పలేం, ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఎనీవేస్, ఐ విల్ టెల్ దట్ నౌ ఇట్ సెల్ఫ్. సో ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటిదనంటే, నోట్ లాగా రాస్తున్నాను ఇక్కడ, నోట్. సో ఈ నోట్లో ఫస్ట్ ఏంటిదనంటే, వైల్ క్యాల్క్యులేటింగ్ థెవెనిన్ వోల్టేజ్ VTH. సో VTH క్యాల్కులేషన్ చేసేటప్పుడు టెక్నిక్ ఏంటిది? లోడ్ని రిమూవ్ చేసేసి ఆ అవుట్పుట్ టెర్మినల్స్ దగ్గర ఉన్నటువంటి VOCని చెక్ చేయడం. వైల్ క్యాల్కులేటింగ్ VTH, ఇఫ్ నెట్వర్క్ కంటైన్స్ ఓన్లీ dependent sources, then VTH is equal to 0. సో ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ మాత్రమే ఉంటే అప్పుడు VTH అనేది 0 అన్నమాట. సెకండ్ పాయింట్, వైల్ క్యాల్క్యులేటింగ్ IN నార్టన్ కరెంట్, విచ్ ఇస్ నథింగ్ బట్ ది షార్ట్ సర్క్యూట్ కరెంట్ కదా. ఇది కూడా సేమ్, ఇఫ్ నెట్వర్క్ కంటైన్స్ ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ then IN is equal to 0. IN ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నానంటే కరెంట్ లేదు అని అంటే అప్పుడు ఆ సర్క్యూట్ యొక్క థెవెనిన్ ఈక్వలెంట్, నార్టన్ ఈక్వలెంట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ VTH 0 అన్నాను. సో నార్మల్ థెవెనిన్ ఈక్వలెంట్ అంటే ఏంటిది? ఒక వోల్టేజ్ సోర్సు ఇన్ సిరీస్ విత్ ఏ థెవెనిన్ రెసిస్టెన్స్ RTH. ఇది రెగ్యులర్గా ఉండేటువంటి థెవెనిన్ ఈక్వలెంట్. ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్ ఉంటే కనుక ఆ సర్క్యూట్లో అప్పుడు థెవెనిన్ ఈక్వలెంట్ ఏమైపోతుంది? VTH 0 అంటే షార్ట్ సర్క్యూట్. దిస్ ఇస్ ద థెవెనిన్ ఈక్వలెంట్ ఆఫ్ ఎ నెట్వర్క్ కంటైనింగ్ ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్. సో అర్థమవుతుందా? ఇది యాజ్ టీజ్గా రేపు ఎగ్జామ్లో అడగవచ్చు. ఓకే, ద థెవెనిన్ equivalent of a network consisting only dependent sources. అంటే ఒక ఇండిపెండెంట్ సోర్సెస్ కూడా లేనప్పుడు. అండ్ ఇక్కడ చూడండి, నార్టన్ ఈక్వివలెంట్ ఎట్లా ఉంటుంది? ఒక కరెంట్ సోర్సు అలాంగ్ విత్ ఏ ప్యారలల్ RTH ఆర్ నార్టన్ రెసిస్టెన్స్ ఏదైనా కావచ్చు. RTH ఇది నార్టన్ కరెంట్ IN. కరెంట్ 0 అయిపోయిందంటే దాని మీనింగ్ ఓపెన్ సర్క్యూట్ అన్నట్టు.
సో ఓపెన్ సర్క్యూట్ అంటే కరెంట్ని తీసేస్తే మనకి సర్క్యూట్లో కేవలం ఆర్టీహెచ్ ఒకటే ఉంటుంది, ఆర్టీహెచ్ అంతే. సో దిస్ ఇస్ నార్టన్ ఈక్వివాలెంట్ ఇది ఆఫ్ ఏ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్. ఫైన్, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది మీకు స్ట్రైక్ అవుతుంది, ప్రాబ్లం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. వీ విల్ ట్రై టు డూ దట్ ఆల్సో. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఫైండ్ నార్టన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడగడం జరిగింది, రైట్. ఐ హోప్ మీరు చేసి ఉన్నారని అనుకుంటాను, అదర్వైజ్ ఇప్పుడు చేద్దాం. సో నార్టన్ ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమేమి స్టెప్స్ ఉంటాయి? సో ఫస్ట్ స్టెప్ 1, ఫైండ్ ఆర్ఎన్, నార్టన్ రెసిస్టెన్స్, అదే మన థెవెనిన్ రెసిస్టెన్స్ అండి. సెకండ్ స్టెప్, ఫైండ్ నార్టన్ కరెంట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో నార్టన్ ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2 స్టెప్స్ ఫాలో చేస్తే మనకి నార్టన్ ఈక్వివాలెంట్ వస్తుంది. ఆల్టర్నేటింగ్ ఏం చేయొచ్చారంటే మనము ఇచ్చినటువంటి సర్క్యూట్ని మనము థెవెనిన్ ఈక్వివాలెంట్ కన్వర్ట్ చేసుకొని దాన్ని మనము సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నార్టన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, అంటే ఫస్ట్ థెవెనిన్ చేసి నార్టన్ చేయొచ్చు. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయినప్పుడు నువ్వు ఏ మెథడ్లో చేసినా నీకు అనవసరం, నీకు ఫైనల్ ఆన్సర్ రావడం ఇంపార్టెంట్. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది కూడా నార్టన్ కంటే థెవెనిన్ థియరం అప్లై చేయడంలో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో అట్లా మనం థెవెనిన్ థియరం అప్లై చేసుకొని దెన్ యూ కెన్ అరైవ్ ఇట్ నార్టన్. కానీ ఒకవేళ కన్వెన్షనల్ పేపర్స్లో రాస్తున్నారు, లేదంటే సెమిస్టర్ ఎగ్జామ్స్లో రాస్తున్నారు, లేదంటే ఐఈఎస్ మెయిన్స్లో రాస్తున్నారు, ఎస్ఎస్సి జేఈ మెయిన్స్లో రాస్తున్నారు, అక్కడ వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు బై నార్టన్ ఈక్వివాలెంట్ మెథడే కనుక్కోమంటాడు, యూజింగ్ థెవెనిన్ అని చెప్పడం వాడు. అలాంటప్పుడు మనం రెగ్యులర్ మెథడ్ తీసుకొని పోవాల్సింది, లాభం లేదు. ఫైన్. సో ఇక్కడ ఏఎన్బి టెర్మినల్ మధ్యలో లోడ్ అనేది లేదు, ఆల్రెడీ డిస్కనెక్ట్ చేసి ఉన్నది. సో నో ప్రాబ్లం, డైరెక్ట్గా కనిపెట్టచ్చు మనం. సో ఏం చేద్దాం ఇప్పుడు మనం, ఏం చేద్దామంటే ఒకసారి ఈ సర్క్యూట్ని మళ్ళీ తీసుకుందాం మనం. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటిదంటే ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి? ఈ 2 టర్మినల్స్ నుంచి చూస్తే మనకు కనిపించేటువంటి రెసిస్టెన్స్ ఆర్టీహెచ్. సో ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి? సోర్సెస్ అన్నింటినీ కూడా ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తోనే రీప్లేస్ చేయాలి. సో 2 amperes అంటే దిస్ విల్ బికమ్ అన్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఈ వోల్టేజ్ సోర్స్ అనేది ఏమైపోతుంది? షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు మనం సర్క్యూట్ని కనుక రీడ్రా చేసుకోవాలనుకుంటే సర్క్యూట్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ 4 ohms రెసిస్టర్, 8 ohms, కింద 8 ohms, 5 ohms, ఏ బి. ఇక్కడ నుంచి ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో చూసుకుంటే 8, ఈ 4, ఈ 8 3 ఎట్లున్నాయి? సిరీస్లో ఉన్నాయి, ఇన్ ప్యారలల్ విత్ 5. సో డైరెక్ట్లీ ఐ విల్ రైట్ డౌన్ ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్యారలల్ విత్, ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, 5 ప్యారలల్ విత్ వాట్? సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 8 + 8 + 4. 5 ప్యారలల్, 8 + 8 16 + 4 20. 5 ప్యారలల్ 20 అంటే 5 × 20/20 + 5 25. 5 1 5 5 25, 5 1 5 4 20, 4 ohms. సో ఈ పర్టికులర్ నెట్వర్క్లో ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ohms నాకు వచ్చేసింది. 4 ohms వచ్చేసింది. ఫైన్. ఇప్పుడు నాకేం కావాలి? ఐఎన్ ఫైండ్ అవుట్ చేయాలి.
నార్టన్ కరెంట్ అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని చెప్పిన. సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ నెట్వర్క్ తీసుకోండి. ఇక్కడ మనము ఒక షార్ట్ సర్క్యూట్ అప్లై చేద్దాం. షార్ట్ సర్క్యూట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దీనిలో నుంచి చాలా హై వాల్యూ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ నార్టన్ కరెంట్ IN. అండ్ ఈ కరెంట్ ఎట్లా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నోడ్ ఉంది. ఈ నోడ్ నుంచి ఇక్కడ ఎంత కరెంట్ వస్తుంది, 2 amperes వస్తుంది. ఈ 12 ohm సోర్స్ ఉంది కదా, దీని నుంచి కూడా ఎంతో కొంత కరెంట్ అనేది వస్తుంది. లెట్ us say దట్ ఈస్ I. అది ప్లస్ అది రెండు కలిసి ఈ 8 ohms ద్వారా ఇక్కడికి ఇలా వస్తుంటుంది అనమాట. ఎంత, 2 ohms ప్లస్ I amperes. ఈ రెండు కరెంట్స్ ఇట్లా వస్తుంటుంది. ఈ నోడ్ దగ్గరకు వచ్చేసరికి కిందికి పోవడానికి 5 ఉన్నది, ఇక్కడ నుంచి షార్ట్ సర్క్యూట్ ఉన్నది. నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా కానీ కరెంట్ విల్ ట్రై టు ఫాలో ద లో రెసిస్టెన్స్ పాత్. ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక నోడ్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది, షార్ట్ సర్క్యూట్ ఉంది, దీనికి సమ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉన్నది. అండ్ ఈ షార్ట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఏందమ్మా, 0. షార్ట్ సర్క్యూట్ ఎలిమెంట్ అంటే హూజ్ రెసిస్టెన్స్ ఇస్ 0. సో ఇక్కడ వస్తున్నటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇక్కడి నుంచే ఫ్లో అవుతుంది, కానీ దీంట్లోకి వెళ్ళదు. సో బేసిక్ ఏం చేస్తున్నాం అన్నట్టు, మనము ఈ యొక్క ఎలిమెంట్ని కనెక్ట్ చేసి ఈ రెసిస్టర్ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ మనం ఈ AB టర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే ఈ 5 ohms రెసిస్టర్ ఉంది కదా దానికి ప్యారలల్లో, అది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, అంటే కరెంట్ అనేది దాని నుంచి వెళ్ళదు. సో ఈ 2 + I అనబడేటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో ఈ షార్ట్ సర్క్యూట్ ద్వారానే వెళ్తుంది. సో ఫైనల్గా నాకు IN వాల్యూ ఏమొచ్చింది, 2 + I. ఇప్పుడు నాకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ IN నార్టన్ కరెంట్ కావాలంటే ఈ I వాల్యూ కనుక్కుంటే కూడా నాకు అయిపోతుంది, అవునా. సో ఆ I వాల్యూ నేను కనుక్కోవాలంటే ఏం చేయాలి, సో నేను సూపర్ పొజిషన్ థియరం యూజ్ చేస్తాను ఇప్పుడు నేను. అదర్వైజ్ ఐ కెన్ యూజ్ నోడల్ అనాలిసిస్ ఆల్సో. నోడల్ అనాలిసిస్ కూడా చేయొచ్చు. ఎందుకు, సింపుల్గా చాలా వరకు నోడల్ అనాలిసిస్తోనే మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి సింప్లిఫై అయిపోతుంది. సో 2 amperes, ఈ వోల్టేజ్ సోర్సు, 8 ohms, ఇది మన షార్ట్ సర్క్యూట్, మధ్యలో 5 ohms అనేది బైపాస్ అయిపోయింది. ఇది 8 ohms, 8 ఇందులోకి వెళ్ళేది నార్టన్ కరెంట్, అదే మనకు కావాలి. ఇది నోడ్ A అనుకుందాం. ఆ నోడ్ A దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ VA, ఇది 4, ఇది 12 volts. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అప్లై నోడల్ అనాలిసిస్. అట్ నోడ్ A. సో నోడ్ A దగ్గరకు వస్తే KCL అప్లై చేయాలి ఫస్ట్, అంతే కదా మనం చేయాల్సింది, KCL. సో నోడ్ A దగ్గర KCL వస్తే, KCL అంటే ఏంటిది, ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. ఈ నోడ్ Aకి ఇన్కమింగ్ ఏముంది, 2 amperes ఇన్కమింగ్ ఉంది. ఈ 12 ohms నుంచి కూడా, ఈ 12 volts నుంచి కూడా ఇన్కమింగ్ ఉంది, లెట్ us say దట్ ఈస్ I. అండ్ అవుట్ గోయింగ్ కరెంట్ వచ్చేసి మనకు కావాల్సినటువంటిది నార్టన్ కరెంట్ IN. సో ఇన్కమింగ్ వచ్చేసి 2 + I ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ నార్టన్ కరెంట్, ఇది మనకు కావాల్సింది. సో మనము ఇప్పుడు ఓమ్స్లో యూజ్ చేయాలి. మనకు ఆల్రెడీ తెలుసు నోడల్ అనాలిసిస్ అంటే KCL ప్లస్ ఓమ్స్లా, మెష్ అనాలిసిస్ అంటే KVL ప్లస్ ఓమ్స్లా. సో ఇప్పుడు మనం ఓమ్స్లో అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేస్తాము, ఈ I కరెంట్ మీద ఓమ్స్లో అప్లై చేద్దాం. ఓమ్స్లో ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, V/R అని రాయొచ్చు కదా. సో ఈ Iని V/R ఫార్మాట్లో రాయాలి. సో ఇప్పుడు మనం ఏమొస్తుంది, I అనేది కింద నుంచి పైకి వెళ్తుంది కదా, 12 volts నుంచి VA, ఇక్కడ వోల్టేజ్ VA. సో 12 volts మైనస్ VA. సో కరెంట్ అనేది ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ మధ్యలో సర్క్యులేట్ అవుతుంది, హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొటెన్షియల్ VA అనుకుందాం, ఈ పొటెన్షియల్ VB అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర కరెంట్ అనేది VA నుంచి VBకి ప్రవహిస్తుంది అంటే దాని మీనింగ్ పొటెన్షియల్ VA ఈజ్ గ్రేటర్ దెన్ VB. సో కరెంట్ సర్క్యులేట్ అయ్యేది పొటెన్షియల్ డిఫరెన్స్ని బట్టి. సో VA మైనస్ VB అనేది యాక్చువల్గా ఆ రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. సో అదే లాజిక్ ప్రకారం కరెంట్ అనేది ఇక్కడ 12 volts, ఇక్కడ VA volts, 12 మైనస్ VA మధ్యలో సర్క్యులేట్ అవుతుంది. సో 12 మైనస్ VA బై రెసిస్టెన్స్ ఎంత ఉంది, అక్కడ 4 ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు I అన్నట్టు.
రైట్. అదేవిధంగా ఐఎన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సర్క్యులేట్ అవుతుంది. సో ఐఎన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, విఏ పొటెన్షియల్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఈడ కింద ఎండ్ అవుతుంది. సో దీన్ని 0 volts అనుకుందాం, నెగిటివ్ ఉంది కాబట్టి. సో ఐఎన్ని ఏ విధంగా రాయొచ్చు, విఏ మైనస్ 0 బై ఈ మధ్యలో ఎంత ఉంది రెసిస్టెన్స్, 8 ఉంది, 8 + 8 16 ఉంది. సో ఓమ్స్ లా ప్రకారం ఐ అండ్ ఐఎన్ యొక్క ఫార్మ్స్ ఇవి. ఇప్పుడు మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటిది, 2 + I = IN. 2 + I ఏంది, 12 - VA/4 IN ఏంటిది, VA/16 అంతేనా. సో 4ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 4 × 2 8 + 12 - VA/4 VA/16. 4 1s 4 4s 16. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 4 × 8 32 + 4 × 12 48 - 4 VA VA. రైట్. 32 + 48 ఎంత, 32 + 48 80. ఈ VA అవతల పంపిస్తే -4 VA + 4 VA + VA 5 VA అయిపోతుంది. VA హౌ మచ్, 80/5 16లో వస్తుంది. 16 volts అనేది VA వాల్యూ వచ్చేసింది. 16 volts VA అయినప్పుడు IN ఏమని రాయొచ్చు, 16/16 అంతేనా, 1 ఆంపియర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సర్క్యూట్ యొక్క, ఈ క్వశ్చన్లో ఇచ్చినటువంటి సర్క్యూట్ యొక్క నార్టన్ ఈక్వివలెంట్ ఏమైపోతుంది, 1 ఆంపియర్ ఇన్ ప్యారలల్ విత్ 4 ohm resistor. Fine. This is your final answer. Right. So that's it. Thank you for watching.